పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటుంటారు. జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే ఈ వేడుకను వైభవంగా జరుపుకుంటారు. అయితే ఒకప్పుడు కుటుంబ సభ్యులు చూపిన వివాహాలే ఎక్కువ ఉండేవి. రాను రాను ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువ అవుతున్నాయి. కొంతకాలంగా విదేశీ పెళ్లిళ్లు కూడా జరుగుతున్నాయి. విదేశాలకు చెందిన వారిని మన తెలుగు వాళ్లు పెళ్లాడిన సంఘటనలో చాలా ఉన్నాయి. తాజాగా ఆంధ్ర అబ్బాయి, జపాన్ అమ్మాయి పెళ్లితో ఒకటయ్యారు. కర్నూలు నగరంలో చిన్న పార్కు సమీపంలోని సిఎస్ఐ చర్చ్ ఈ మ్యారేజ్కు వేదికైంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, పెద్దల సమక్షంలో వారి వివాహం ఘనంగా జరిగింది. కర్నూలుకు చెందిన కొరకోల కీర్తికుమార్ ముంబై ఐఐటి నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా జపాన్కు వెళ్లాడు. అక్కడ టోక్యో సిటీలో ఉద్యోగం చేస్తుండగా టీంలో ఒకరైన మట్సుమోటో రింకతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ బాగా మాట్లాడుకునేవారు. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చేవి. ఆ పరిచయం కాస్త స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇరువైపులా ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎలాగోలో ఒప్పించారు. చివరకు ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. తమ వివాహానికి సరైన అవగాహన, పెద్దల సమ్మతికి 4 ఏళ్ల సమయం పట్టిందని కొరకోల కీర్తికుమార్ చెప్పాడు. ముందుగా ధైర్యం చేసి రింకా తన తల్లిదండ్రులకు ప్రేమ విషయం తెలిపింది. ఇక వారు ఆమెను ఇండియాకు పంపారు. మొదటగా ఆమె ఈ దేశంలో ఉండగలదా లేదా అని చూశారు. అలా రింకా ఇండియాకు వచ్చి కొంతకాలం ఉండిన తర్వాత తల్లిదండ్రులకు తన ఇష్టాన్ని తెలియచేసింది. కీర్తికుమార్ తల్లిదండ్రులు కొరకోల ప్రేమమ్మ, కొరకోల ప్రేమ్ కుమార్ కూడా వారి ప్రేమకు పచ్చజెండా ఊపారు. దీంతో తల్లిదండ్రుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా కీర్తికుమార్, రింకల వివాహం జరిపించారు. పనిచేస్తున్నాను. మేమిద్దరం ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళం. మాకు కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ కామన్ ఫ్రెండ్స్ వల్ల నాకు రింకాకి పరిచయం. మేము 3 సంవత్సరాలు అయింది మాకు పరిచయం. సో 3 సంవత్సరాలు పరిచయం ఉండింది, 3 సంవత్సరాలు ఫ్రెండ్స్. ఇప్పుడు పెళ్ళి. ఫస్ట్ కలిసినప్పుడు ఒకటే కంపెనీలో కలిసాము ఫ్రెండ్స్తో. దాని తర్వాత 1 సంవత్సరం వరకు కలిసే ఒక కంపెనీలో పనిచేసాం. దాని తర్వాత వేరు కంపెనీల్లోకి వెళ్ళిపోయాం. కానీ పరిచయం అలాగే ఉండింది. సో 3 సంవత్సరాల తర్వాత ఇంకా పెళ్ళి. వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు. అది ఆ అమ్మాయి చెప్తేనే బాగుంటుంది ఇంగ్లీష్లో. హౌ డూ యూ ఫీల్? How are your parents feeling about this wedding? They are very happy to see Indian culture as well as their warm and lovely welcoming wordings and behaviors. So I am very happy too. No, like the question is more about how do they feel about getting married to you? Yeah, my dad, my mom, they are both happy because Kirti is very heartful person, kind, and they have seen a lot of people, but they found Kirti is very lovely person, so they accepted Kirti. Even before getting married, we are having like a dinner together, we were having fun time together, so they are very happy and they feel relieved that Kirti chose me. Also say a few Telugu words. Na peru Rinka.